ఇప్పుడే అందుతున్న బ్రేకింగ్ న్యూస్. జనసేన జనరల్ బాడీ మీటింగ్ లో పార్టీ నేతలపై అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. పార్టీ నేతలకు ఫుల్ గా క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. లడ్డూ వ్యవహారంపై ఒక్కరూ మాట్లాడడం లేదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఎందుకు తిప్పికొట్టడం లేదని పార్టీ నేతల్ని ప్రశ్నించారు. అన్నింటికీ నేనే మాట్లాడితే ఇంకా మీరు ఎమ్మెల్యేలు, మంత్రులు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులుగా ఉన్నది ఎందుకు అని క్వశ్చన్ చేశారు. వైసీపీ నేతల వ్యాఖ్యలపై అలర్ట్ గా ఉండాలి, వాళ్ల ట్రాప్ లో పడొద్దన్న పవన్ మీపై, మీ కుటుంబ సభ్యులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారని హెచ్చరించారు. వ్యక్తిగత వ్యవహారాల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని పార్టీ నేతలకు సూచించిన పవన్ మీ వల్ల పార్టీకి నష్టం కలుగుతోందని అన్నారు. అందరి చిట్టా తన దగ్గర ఉందన్నారు పవన్ కళ్యాణ్. అనంతరం ఆగ్రహంతో సమావేశం నుంచి వెళ్లిపోయారు. వెళ్లే ముందు ఏం చేస్తారో చేసి తమకు రిపోర్ట్ ఇవ్వాలని నాదెండ్లకు చెప్పారు. అయితే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై సమావేశంలో చర్చించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు. రైట్ దుర్గా, ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, వైసీపీ చేసినటువంటి ఆరోపణలపైన ఇటు పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అసలు మీటింగ్ లో ఆయన ఏమన్నారు? మంగళగిరి సీకే కన్వెన్షన్ లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి జనరల్ బాడీ సమావేశం ఈ రోజు 5 గంటలకు ప్రారంభమైంది. అయితే ప్రారంభమైన తర్వాత పవన్ కళ్యాణ్ నేతలకు చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారని చెప్పాలి. ఎందుకంటే నేతల తీరుకు సంబంధించి, వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి పవన్ కళ్యాణ్ చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం నుంచి ఆయన కాస్త ప్రసంగించిన తర్వాత తీవ్ర అసహనం వ్యక్తం చేసి ఆయన సమావేశం నుంచి వెళ్లిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా జనసేన పార్టీ నేతలు వ్యవహరిస్తున్నటువంటి తీరు, ముఖ్యంగా ఇటీవలే అరవ శ్రీధర్ వచ్చినటువంటి వ్యవహారం, దాంతోపాటు అంతకు ముందు కొంతమంది నేతలపై వచ్చినటువంటి ఆరోపణలు, ప్రధానంగా వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించి ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళ గురించి పార్టీకి నష్టం చేకూరుతుంది, తద్వారా నాకు నష్టం జరుగుతుందంటూ కూడా పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా వ్యాఖ్యలు చేసినట్టుగా మనకి సమాచారం ఉంటుంది. ముఖ్యంగా వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలు ఏవైనా ఉంటే కనుక మీరు చూసుకోండి, దాన్ని పార్టీకి ఆపాదించవద్దు, పార్టీకి చాలా తీవ్ర నష్టం జరుగుతుంది, ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలంటూ కూడా పవన్ కళ్యాణ్ సీరియస్ గానే నేతలకు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి సంబంధించి, ప్రతి ఒక్క నేతకు సంబంధించి నా దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఉంది. ఎవరెవరు ఎలాంటి వ్యవహారాల్లో పాల్గొంటున్నారు, ఎలాంటి సెటిల్మెంట్ చేస్తున్నారు, ముఖ్యంగా కొన్ని సివిల్ ఇష్యూస్ లో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారు అనే దానికి సంబంధించి కూడా ప్రధానంగా రిపోర్ట్ అంతా కూడా సిద్దంగా ఉందంటూ కూడా చాలా సీరియస్ వార్నింగ్ అయితే నేతలకి పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ప్రధానంగా ఇటీవల చోటు చేసుకుంటున్నటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలు, ఉదాహరణకు తిరుపతి లడ్డూ వ్యవహారానికి సంబంధించి అటు వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలను ఎందుకు ఎవరు తిప్పికొట్టడం లేదు, ప్రధానంగా ఏ విషయం వచ్చినా సరే నేనే మాట్లాడాలా, పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు గాని ఉన్నది ఎందుకు, మీ అందరికీ పదవులు ఎందుకు వచ్చాయి, మీ అందరినీ ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఎందుకు నేను చేశాననే ఒక ప్రశ్నను కూడా వాళ్లపైన సంధించినటువంటి పరిస్థితి కనిపించింది. చాలా సీరియస్ గా, అంటే గతంలో ఎప్పుడూ కూడా నేతలపై పవన్ కళ్యాణ్ ఎంత సీరియస్ గా మాట్లాడినటువంటి సందర్భాల్లో ఈసారి చాలా సీరియస్ గా పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. దాంతోపాటు నేతలను ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. దీంతో ప్రతిసారి కూడా అన్ని విషయాల గురించి నేనే మాట్లాడాలా, మీరెవరూ కూడా స్పందించరా, ప్రతి విషయంలో కూడా సైలెంట్ గా ఎందుకుంటున్నారు, మీరంతా కూడా ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఎందుకున్నారు అనే అంశానికి సంబంధించి కూడా ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో చాలా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేతలంతా కూడా, సీనియర్ నేతలంతా కూడా కూర్చుని ఒక రిపోర్ట్ కూడా ఇవ్వాలి, పార్టీలో ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఏ విధమైనటువంటి కార్యాచరణ ఉంటుంది, పార్టీని ఏ విధంగా బలోపేతం చేస్తారనే దానికి సంబంధించి రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా సమావేశం నుంచి పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయిన తర్వాత పార్టీలో ఉన్నటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ, అలాగే ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలంతా కూడా ఆల్రెడీ లోపల సమావేశం ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థాంక్యూ దుర్గా.